ఈరోజు దూర్వాష్టమి, రాధాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా ఎటువంటి గణపతులను పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని రాధాష్టమి, దూర్వాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. దూర్వాష్టమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి దూర్వాలు గరిక పోచలతో పూజ చేయటం, 7 రకాలైన పుష్పాలతో పూజ చేయటం, 7 రకాలైన పండ్లు పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే దీన్ని రాధాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి సువాసన కలిగిన పుష్పాలతో రాధాకృష్ణుల చిత్రపటానికి అలంకరణ చేసుకొని తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించటం, గృహంలో మహిళలు సుమంగళి స్త్రీని ఇంటికి పిలిచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా రాధాకృష్ణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రాధాష్టమి, దూర్వాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహానికి, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎర్రచందనపు చెక్కతో కానీ, కెంపు మీద చెక్కిన గణపతిని కానీ పూజించినట్లయితే రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతకు గణేష నవరాత్రుల సందర్భంగా వెండితో కానీ, పాలరాయితో కానీ చేసిన గణపతిని పూజించటం, ముత్యపు గణపతిని పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషం ఉంటే ఆ కుజదోషం తొలగింపజేసుకోవటానికి రాగి లోహంతో చేసిన గణపతిని లేదా పగడం మీద చెక్కిన గణపతిని పూజించాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మరకత గణపతిని పూజించాలి. గురుబలం పెరిగి వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి గంధపు చెక్కతో చేసిన గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి లేదా హరిద్రా గణపతిని పూజించాలి. అలాగే కళారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి స్ఫటిక గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి నల్లరాయితో చేసిన గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, స్నేహితుల వల్ల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి సైకత గణపతి, శాండ్ స్టోన్ గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన గణపతిని పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి.